వెల్కమ్ టు స్పెషల్ షో. మనం చూస్తున్నాము ఒంటరి పోరాటం చేస్తుందో మహిళ, తను బాధితురాలనని, తనను ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనను పూర్తి స్థాయిలో శారీరకంగా వాడుకొని పెళ్లి చేసుకుంటానన్న మాటలు చెప్పి ఆ పెళ్లి చేసుకుంటానన్న దానికి కొన్ని కండిషన్స్గా అప్పటికే గర్భం దాల్చినా సరే ఆమెతో అబార్షన్లు చేయించి ఆ తర్వాత మొహం చాటేయడము, ఆ నేపథ్యంలో అతనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే క్రమంలో కేవలం ఒక మహిళతోనే కాదు చాలామంది మహిళలతో ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నట్టు, చాలామందితో మాట్లాడుతున్నట్టు, అందరికీ కూడా ఇదే తరహా స్టోరీలు చెప్తున్నట్టుగా తను గమనించినట్టు చెప్తున్నారు. అంతేకాకుండా అప్పటిదాకా తనతో పోరాడిన ఆ వ్యక్తి ఆ తర్వాత గెలవలేను అన్న ఒక అనుమానం వచ్చిన తర్వాత పోలీసులను ఆశ్రయించడము, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోవడము, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తనకు సంబంధించిన బాధ చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే అది అమూలు అర్జీలు లాగానే తీసుకొని తనకు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ద్వారా తెలిస్తే మాత్రం కేవలము అది ఒక సామాన్య అర్జీగా మాత్రమే ఆయన భావించారు అన్నది అర్థమవుతుంది. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా తను మోసపోయానని, తను ఏదైతే పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నానో ఆ సందర్భంలో వ్యవస్థలు తనకు సపోర్ట్ చేయవనే విషయాన్ని అర్థం చేసుకుంది. ఎందుకంటే ఆయన ఎవరో కాదు, అరవ శ్రీధర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నుంచి ఆయన ఇప్పటికే అధికారంలో ఉన్నారు. అంతేకాకుండా విప్గా కూడా ఆయనకి అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే తన పోరాటాన్ని ఒంటరిగానైనా సరే ముందుకు సాగించాలనే ఆలోచన చేసింది. ఒక అడ్వకేట్ తప్ప తనకు ఎవరూ సహకరించట్లేదని, తను ఎవరితో చెప్పినా సరే వాళ్ళు దాన్ని నెగిటివ్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె ఆరోపణలు గుప్పిస్తుంది. అంతేకాకుండా ఓవరాల్గా చూస్తే మాత్రం తన జీవితంలో ఇప్పటికే ఒక వివాహ బంధం కోల్పోయానని, మరొకరు వివాహ బంధం అనే పేరుతో తను ఇలా మోసం చేశారని, వంచారని చెప్పి తను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ కేసు మొత్తం ఒక 15-16 నెలల నుంచి నడుస్తోంది. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గెలిచారో అప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పేందుకు తను తన సోషల్ మీడియా హ్యాండిల్లో తనకు కంగ్రాచులేషన్స్ చెప్పడము, అక్కడి నుంచి ప్రారంభమైన ఆ కన్వర్జేషన్ ఆ తర్వాత తనని బలవంత పెట్టేదాకా వెళ్ళింది అని చెప్తున్నారు. బలవంత పెట్టడంతో ఆపకుండా తన కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా తన చిన్న కొడుకుని చంపేస్తానని బెదిరించడము, లేదా తానే చచ్చిపోతానని బెదిరించడం ద్వారా ఆమెను లొంగ తీసుకున్నారన్నది ఆమె చెప్పే మాట. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా వీడియోలు బయటకు వస్తున్నాయి. ఆ లీక్స్ ఏవైతున్నాయో వికీ లీక్స్ లాగా ఇప్పుడు వీణా లీక్స్ అంటూ కూడా ఇవాళ సోషల్ మీడియాలో అవి ట్రెండ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా తను ఒక వీడియో రిలీజ్ చేసేంత స్థాయిలో అన్ని వీడియోస్ తన దగ్గర ఉన్నాయన్నది తను చేస్తున్న క్లెయిమ్. అందులో భాగంగా ఈ మధ్యకాలంలోనే మనం చూసాం. మొదటగా తనతో అతను అసభ్యంగా వ్యవహరించిన వీడియోలు అవన్నీ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని డీప్ ఏఐ వీడియోస్, డీప్ ఫేక్ వీడియోస్ అని కూడా తను చెప్పడం జరిగింది అరవ శ్రీధర్. ఆ తర్వాత దాంట్లో నిజానిజాలు ఉన్న దానికి సంబంధించిన చాటింగ్ను కూడా తను బయటపెట్టింది. అక్కడితో కాకుండా తనకు ఇప్పటికే అంటే 1.5 సంవత్సర కాలంలో దాదాపుగా 5 సార్లు అబార్షన్ చేయించారని చెప్పిన మాట, సంజీవని హాస్పిటల్లో తనకు అబార్షన్ జరిగిందని చెప్పిన మాటకు వెంటనే వాళ్ళు ఆ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యము స్పందించడం మనం చూసాము. ఆమెకు ఎలాంటి అబార్షన్ మేము చేయలేదు, కేవలం తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ సంబంధించిన అపాయింట్మెంట్ కోసం వచ్చింది, ఆ తర్వాత ఆ కిట్ తీసుకొని వెళ్ళిపోయారని చెప్తున్నారు. కానీ ఆమె చెప్తున్న ప్రకారం మాత్రం ఎవరైతే అరవ శ్రీధర్ ఉన్నారో ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తే పెళ్లి చేసుకోవడం కష్టం కాబట్టి నువ్వు అబార్షన్ చేయించుకోకపోతే పెళ్లి చేసుకునే అవకాశం లేదు అనే విధంగా మాట్లాడిన నేపథ్యంలోనే తను ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని తను అబార్షన్ చేసుకున్నట్టుగా ఒక వర్షన్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపెట్టింది. అంతేకాకుండా కేవలం ఇది ఇద్దరి మధ్యలో ఉన్న ఒక బంధంగా చూపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇది ఇద్దరి మధ్యలో ఉన్న బంధం కాదు, నన్ను బలవంతంగా ఈ బంధంలోకి లాగబడ్డాను నేను అంటూ తను మరొక ప్రూఫ్ ఇచ్చింది. ఆ ప్రూఫ్లో తను చాలా క్లియర్గా అరవ శ్రీధర్ వెహికల్లో వెళ్తూ నువ్వు ఇప్పుడు నా దగ్గర రాకపోతే నేను ఇది చేయి కోసుకొని చచ్చిపోతాను అనే విధంగా బెదిరించిన వీడియోని కూడా రిలీజ్ చేసింది. సో అలా చూస్తే మాత్రం తను బాధితురాలా, తను కూడా బాధ్యుల. అలాగే అరవ శ్రీధర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. తను చెప్పే ప్రకారం తానే బాధితుడని చెప్పుకుంటున్నాడు. ఒక బలహీన క్షణంలో ఆమెతో ఒక బంధంలోకి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకోవాలని బెదిరించడం, 25 కోట్ల రూపాయలు తను డిమాండ్ చేసింది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె వైపు తప్పుందని చెప్పడానికి కొన్ని ఆధారాలని కూడా వాళ్ళు బయటపెట్టారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఒక జర్నలిస్ట్, లోకల్ జర్నలిస్ట్ని పిలిచి తన గురించి అరవ శ్రీధర్ గురించి అలా ఎందుకు రాసావని చెప్పి ఆమె కొట్టిన వీడియోని రిలీజ్ చేశారు. తన గత వివాహ బంధము, దానికి సంబంధించిన డివోర్స్ పేపర్స్ను కూడా బయటపెట్టారు. చివరికి అరవ శ్రీధర్ వాళ్ళ తల్లే బయటకు వచ్చి తనని బ్లాక్మెయిలర్ గాను ఎక్సార్షన్ చేసే ప్రయత్నం చేస్తుందన్నట్టుగా కూడా ఒక కేసు పెట్టడము, ఆ కేసు ఇప్పుడు విచారణ దశలో ఉండి పోలీసులు ఆమె కోసం వెతుకుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏ విధంగా చూసినా సరే ఆమె నేను బాధితురాలు అంటోంది. కానీ అదే సందర్భంలో అరవ శ్రీధర్ కూడా నేనే బాధితుడిని,
తనే నన్ను బ్లాక్మెయిల్ చేసింది అంటూ కొన్ని చాటింగ్లు రిలీజ్ చేశారు. దానిలో ఆమె ఒక చోటికి వెళ్ళడానికి సంబంధించిన ప్రస్తావన చేయడము, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా తను బయటపెట్టారు. సో ఓవరాల్గా చూస్తే ఎవరు బాధితులు ఎవరు బాధ్యులు అనే విషయంపైన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ మొత్తం కేసుని హ్యాండిల్ చేస్తున్న ఫాలోఅప్ చేస్తున్న సీనియర్ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ మనతో పాటు ఇప్పుడు లైవ్లో ఉన్నారు. తనే మొత్తం అంటే ఇప్పుడు ఎవరైతే వీణా ఉన్నారో తన వైపు నుంచి ఆమెకు న్యాయం జరిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కూడా మనం చూసాము, బీఆర్కే న్యూస్తో మాట్లాడినప్పుడు కూడా తను చాలా క్లియర్గా చెప్పింది, నేను ఒంటరి పోరాటం చేస్తాను, నాకు సపోర్ట్గా ఉన్నది ఓన్లీ మా అడ్వకేట్ మాత్రమే. ఆ అడ్వకేట్ ఇప్పుడు నేను లైవ్ తీసుకొచ్చాను. నమస్తే ఆజాద్ గారు. ఎస్, ఓవరాల్గా చూస్తే ఫస్ట్ మనము ఒక పాయింట్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక బాధితురాలు కానివ్వండి, ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చి నాకు ఇలాంటి అన్యాయం జరిగింది అన్నప్పుడు ఆ మొత్తం స్టోరీ విన్న తర్వాత అందులో న్యాయం ఉంది అని మీరు భావిస్తే నా కేసు తీసుకుంటారు. నాకు మీ గురించి తెలుసు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఏ అంశాల్లో మీకు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బాధితురాలు, ఆమెకి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని మీకు ఏ సందర్భంలో అనిపించింది, ఆ కారణాలు ఏంటి? చాలా సంతోషం సార్, ఎందుకంటే నా మీద నమ్మకంతో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆజాద్ ఎప్పుడు కూడా న్యాయం కోసం పోరాడతాడు. ఎందుకంటే నా మీద నమ్మకంతో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆజాద్ ఎప్పుడు కూడా న్యాయం కోసం పోరాడతాడు, ప్రజా సమస్యల మీద పోరాడతాడు, బాధితులకు అండగా నిలుస్తాడు అని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ ముఖ్యంగా మన బీఆర్కే న్యూస్ వారికి, అలాగే మన బీఆర్కే గారికి, మీకు అందరికి కూడా చిరకాల స్నేహితులు మీరందరూ. సో నేనేమన్నానంటే ఒకటేనండి, ఆజాద్ ఇప్పుడు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేసిన కొత్తలో కానించి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. విజయవాడలో జరిగిన భవానీ ఐలాండ్ కానీ, అమ్మవారి నగల కేసులు కానీ, సత్యంబాబు కేసు కానీ, అలాగే ఇక్కడికి వచ్చేసరికి మీకు రీసెంట్గా మీరు చూశారు అఘోరా కేసు విషయంలో మీరు అందరూ సపోర్ట్ చేశారు. అలాగే వేరే చాలా కేసులు మనం చూసాం. జర్నలిస్టులపై దాడులు జరిగిన కేసులు కూడా నేను సపోర్ట్ చేయడం, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం కూడా నేను చేశాను. చిదరమ్మ సార్, నేను ఒకటే చెప్తున్నాను సార్, ఏదైనా సరే నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ రిలయబుల్ నమ్మకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ మహిళ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు అంటే యాక్చువల్లీ నేను అప్పుడు కొంచెం అందుబాటులో లేను, ఊరెళ్ళాను, మా ఊరికాడికి పోయాను. సో ఆ టైంలో అందుబాటులో లేని సమయంలో నేను ఒకటే చెప్పాను, క్రాస్ చెక్ చేయండి అని అన్నప్పుడు మా లా టీం మొత్తం కూడా క్రాస్ చెక్ చేయడం జరిగింది. నేను కూడా ఆమెతో పర్సనల్గా మాట్లాడటం జరిగినప్పుడు మొత్తం కూడా మేము చూసుకున్నప్పుడు నేను ముందే చెప్పాను, అమ్మా మనం వెళ్ళేది ఒక వ్యవస్థ పైన. సో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పూలు పడతాయి, రాళ్ళు పడతాయి, ఖచ్చితంగా మీరు నిలబడాలి, మీరు వైపు న్యాయం ఉందా అని ఖచ్చితంగా అడిగినప్పుడు, లేదు సార్ ప్రమాణపూర్తిగా నేను న్యాయం ఉంది, నేను అందుకే దిగుతున్నాను, లేకపోతే నాకు కూడా తెలుసు కదా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలని, ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నాకు ఉద్యోగానికి ప్రమాదం ఉంది అని చెప్పింది. మరి ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నా అంటే మెయిన్ నా 3 సంవత్సరాల కొడుకు, అతని ప్రాణానికి రక్షణ కావాలి. అతను ప్రాణ రక్షణ కోసం నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే రేపొద్దున నా కొడుకు జీవితం ఏమవుతుంది. సో ఒక కన్న తల్లిగా మాత్రమే నేను ఈ పోరాటం స్టార్ట్ చేశాను. సరే నేను ఓడిపోతానా గెలుస్తానా లేకపోతే ఇదేని పక్కన పెడితే, నా కొడుకు ఎవరైతే ఉన్నారో అతని ప్రాణాలు నాకు కావాలి. చిన్న పిల్లవాడండి, 3 సంవత్సరాల పిల్లవాడు, అతన్ని చంపుతానని బెదిరించడం, అలాగే నాకు చాలా భయంగా ఉందని చెప్పడం జరిగింది. సో నాకు అక్కడ మాతృమూర్తి యొక్క ఫేస్ కనపడింది తప్ప ఇక్కడ బాధితురాలా మీరు అన్నట్టు ఇంకోట అనేది నాకేం కనపడలేదు. కరెక్టే, మన ఒక చిన్న పిల్లవాడి ప్రాణాన్ని మనం కాపాడాలి. ఆ ఉద్దేశంతో నేను కేసు టేకప్ చేయడం జరిగింది సార్. తర్వాత కొంతమంది పెద్దలతో, మా సీనియర్స్తో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. కొంత సీనియర్ జర్నలిస్ట్తో కూడా డిస్కస్ చేయడం జరిగినప్పుడు ఒకటే చెప్పాను, అమ్మా ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, ఇది వ్యక్తిగత సమస్య, మీకు ఆయనకి జరిగింది సమస్య, నువ్వు ఒక బాధితురాలుగా ఉన్నావు కాబట్టి బాధితురాలుగా మాత్రమే మనం పోరాడదాం, అంతే తప్ప ఏ రాజకీయాలు ఇందులో లేదు. ఏది అంటే అవును సార్ కరెక్టే, రాజకీయాలకు సంబంధం లేదు, నేను ఏ నాకు డౌట్ ఉంటుంది కాబట్టి న్యాయవాదిగా నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే నువ్వేమైనా పార్టీ సభ్యురాలువా లేకపోతే వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తివా అని చెప్పి నేను కూడా క్రాస్ చెక్ చేశాను. చేసిన అప్పుడు అంది ఆమె చాలా టాలెంటెడ్ అండి, ఆ సరిగమ పద ఏదో ఉంది కదా జూనియర్ సింగర్కి కూడా ఆమె సెలెక్ట్ అయిందని చెప్పింది. చాలా షీఈ్ వెరీ గుడ్ సింగర్, చాలా మల్టిపుల్ టాలెంట్ ఉంది ఆమెకి. అలాగే ఆమె ఐఏఎస్ కూడా యూపీపీఎస్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఇవన్నీ నేను చూశాను. ఓకే, గుడ్ క్యారెక్టర్. ఇంగ్లీష్ ఆమె బిఏ లిటరేచర్, కవిత్వం రాసింది, అంటే ఇవన్నీ కొంత మంచి క్యారెక్టర్ ఉంది. ఓకే, అంటే ఒక వ్యక్తి తప్పు చేసినంత మాత్రం నా క్యారెక్టర్ చెడ్డది కాదు కదా, అసలు బేసిక్స్ ఏంటని మేము కనుక్కున్నాం. సో తర్వాత మాత్రమే నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కోటి బయటకు వస్తా ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, తను అంటే ఇన్ని ఆధారాలు తన దగ్గర పెట్టుకోవడము, ఆధారాలు ఒక్కదాన్ని రిలీజ్ చేయడం అంటే అవన్నీ బ్యాకప్ ప్లాన్ కింద చూసుకోవాలా లేకపోతే తన సేఫ్టీ కోసం పెట్టుకున్నట్టుగా చూడాలి? ఎందుకంటే ఆ వీడియోస్ అన్ని వాస్తవానికి చాలా అభ్యంతరకరమైన వీడియోస్. యూజువల్గా ఎవరే కానీ అలాంటి వీడియోస్
రికార్డ్ చేసుకోరు. కానీ రికార్డ్ చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కొద్దిమంది వినిపిస్తున్న మాట ఏంటంటే తను బ్లాక్మెయిల్ చేయడానికి ముందుగానే ప్రిపేర్ చేసుకుని అందుకే ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేసుకుంది అని. సో ఆ వీడియోస్ మీకు చూపించినప్పుడు కానివ్వండి, లేకపోతే ఆ ఆధారాలకు సంబంధించిన డిస్కషన్ మీద చేసినప్పుడు కానివ్వండి, మీరు ఆమెను అడిగిన ప్రశ్న ఏంటి, ఆమె చెప్పిన సమాధానం ఏంటి? అంటే అన్ని వీడియోలు లేవండి, 500 వీడియోలు ఉన్నాయండి. మాకు అవన్నీ అక్కర్లేదు కదా, మాకు ఏదైతే పనికొచ్చే వీడియోలు మాత్రమే చూడటం జరిగింది. అది కూడా ఏంటంటే 1-2 ఉన్నాయి నా దగ్గర, ఎక్కువ లేవు. అయితే నేను ఇక్కడ కావాల్సింది మోడెస్ట్ ఆఫ్ ఉమెన్, ఒక చిన్న పిల్లల రక్షణ, అది మేము చూసాం. ఇప్పుడు ఈ వీడియోలు అనేవి కూడా ఏంటంటే సర్టిఫై చేయాలి 65. ఇప్పుడు ఎవరన్నా ఒక ఈమె కాదు, చాలా మంది క్లయింట్లు నా దగ్గరకు వచ్చి సార్ ఇక రికార్డు, ఏ అడ్వకేట్ దగ్గర కూడా వెళ్తారు, సార్ నా దగ్గర వాట్సాప్ చాట్ ఉంది, లేకపోతే రికార్డు ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తుంటారు. అది కామన్, ఈ రోజుల్లో ప్రతి ఫోన్ అందరి దగ్గర ఉంటుంది. కానీ దాన్ని ఎప్పుడు మేము 665B కింద అది సర్టిఫై చేసినప్పుడు దాని వాల్యూ ఉంటుంది. నేను అది కూడా అడిగా, నిజంగా డివైస్ ఇదేనా, లేదా మార్పింగ్ చేశారా, లేకపోతే దీన్ని కట్ టు పేస్ట్ చేశారా, లేదా కాపీ చేశారా, ఇవన్నీ అడిగితే లేదండి ఇది ఒరిజినల్ డివైస్, దీనికి సంబంధించిన IMEI నెంబరు ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను ఎక్కడైనా ఏ టెస్ట్ కానీ నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు మాత్రమే మేము నమ్ముతాం. అంతే కదా సార్, ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి క్లయింట్ మా దగ్గరకు వచ్చే 100 మంది క్లయింట్లు 99% మంది క్లయింట్ అయ్యే చూపిస్తారు. మీరు భార్య భర్తల గొడవలు కూడా అదే చూపిస్తారు. సో నేనేమన్నానంటే చిదంబరం సార్ ఒక్కటే చెప్తున్నాను, పర్లేదు మీరు అన్నట్టు అది ఏ వీడియోనా డమ్మీ వీడియో అవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయమని మేము కోరుకున్నాం కదా. నిన్న కూడా అమ్మాయి కూడా అదే చెప్పింది, మీ దాంట్లో చెప్పింది, అందరికి కూడా అదే చెప్తుంది. అవును FIR కట్టండి, నేను ఇచ్చిన కంప్లైంట్ ఉంది ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఇప్పుడు SP గారి నుంచి అక్కడికి వెళ్ళింది, FIR రిజిస్టర్ చేయండి. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద కూడా FIR రిజిస్టర్ చేయండి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ 25 కోట్లు నేను డిమాండ్ చేశాను అన్నారు కదా, ఆ ఆడియో మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి, చేసేసి అది CCMO లేకపోతే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో లేకపోతే 65B కింద దాన్ని కూడా సర్టిఫై చేయించండి, నా వీడియోలు కూడా సర్టిఫై చేయించండి. ఎవరు తప్పైతే వాళ్ళ మీద చర్య తీసుకున్నా మొత్తుకుంటుంది కదా, దానికి ముందస్తు ఏం రీజన్ చెప్తున్నారు వాళ్ళు? FIR కూడా చేయకుండా కమిషన్ లో వేసాము, FIR కూడా చేయకుండా ఆపడానికి వాళ్ళు ఏం రీజన్ చెప్తున్నారు? అదే అంటున్నా, FIR కూడా చేయకుండా ఎందుకు తాత్సర్యం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం పోలీసు వ్యవస్థని. ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్ ఏం చేశారు, సప్రెస్ చేశారు. మరి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అర్ధరాత్రి లేసేసి మేము చెప్తా కంప్లైంట్లో ఏం లోపల నేను తర్వాత చెప్తాను. ఆ అర్ధరాత్రి లేసేసి వాళ్ళు అడావుడిగా డేట్లు మార్చేసి FIR రిజిస్టర్ చేశారు. మీరు చదవండి డైరెక్ట్గా క్లియర్గా FIRలో ఎన్ని డేట్లు డిఫరెంట్లు ఉన్నాయో. 29వ తారీఖు ఒక రోజు ఉంది, ఇంకో రోజు ఒక రోజు ఉంది, ఇంకో రోజు ఒక రోజు ఉంది. తర్వాత మీరు ఒకసారి FIR క్లీన్గా చదివితే మీకు అర్థమవుతుంది. 25 కోట్లు డిమాండ్ చేసిన ఆడి ఎక్కడుంది, సబ్మిట్ చేశారా పోలీసు వారికి, పోలీసు వారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారా, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపించారా, 65B కింద పర్మిషన్ తెచ్చారా? ఇంకోటి అదర్ సైడ్ పర్సన్స్కి ఎవరు చెప్తుంది 25 కోట్లు కావాలని, అదర్ సైడ్ పర్సన్ ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను చిదంబరం గారు మాట్లాడుకున్నాము, నేను మిమ్మల్ని అడిగే చిదంబరం గారు నాకు 25 కోట్లు కావాలన్నారు. అప్పుడు చిదంబరం గారు అదర్ సైడ్ పర్సన్ విట్నెస్ అవుతాడు కదా, వేర్ ఇస్ ద విట్నెస్? అలా కాకుండా నేను 25 కోట్లు డిమాండ్ చేస్తున్నానని ఎట్లా మీరు చెప్పగలుగుతారు? ఒక వాయిస్ విని సరే ఆ వాయిస్ నాది కాదు నాది టెస్ట్ చేయించండి, మేము చెప్తున్నాం కదా, నార్కో అనాలిసిస్ టెస్ట్ ఉంది. అంతేందుకు చిదంబరం సార్ మీకు తెలియదే కాదు, అతను చేయి కూసుకున్నాడు, ఒకసారి అతను చేయని మీ మీడియా మిత్రులు వెళ్ళి అడిగి చేయి చూపించమన్నాడు, చూద్దాం. 25 కోట్లకు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చి సార్ మా నాన్న చదువుకోలేదు సార్, మా నాన్న ఈ రోజు కూడా వృక్ష కార్మికుడు, నేను మా నాన్న అడుగుతున్నాను, ఓపెన్ చెప్తున్నాను, చాలా చేయి కోసుకొని చూపించమనండి, అది కనపడిపోతుందిగా మీకు. అవును, సో 25 కోట్లకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొని రావడం ద్వారా ఇప్పుడు వీణకు సంబంధించిన అంశాన్ని సర్ప్రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది మీకు? 25 కోట్లు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారిపోతుంది. చాలా సింపుల్ సార్, 25 కోట్లు ఆయనకి ఎక్కడి నుంచి వస్తే ఆ మాత్రం ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమెకు తెలీదా? ఇంకోటి ఆయన ఎలక్షన్ అఫిడవిట్ చూశారు కదా, నేను చూపించా కదా మొన్న మీకు, ఆయన ఆస్తి 12 లక్షలు, 9 లక్షలు అప్పే ఉంది. సో 3 లక్షల రూపాయలు ఆయన ఆస్తి, ఆయన ఆస్తి 3 లక్షలు. మరి ఒక అసెంబ్లీ ఆస్తి 3 లక్షలు అంటే ప్రపంచంలో 2000 మంది ఎమ్మెల్యేల్లో ఈయనకి తక్కువ ఉన్నట్టుంది ఆస్తి. మరి 25 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? 25 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి అడగండి, 60 25 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి? దాంట్లో ఒక రూపాయి తీస్తే ఎన్ని 9లు ఉంటాయి అడగండి, ఆయన చెప్తాడని చూద్దాం. ఏం సార్ ఇట్లాగా 25 కోట్లు అంటే మాటలా సార్? అసలు ఆమె డిమాండ్ చేయలేదు, అది రికార్డ్ చేసిన వీడియో, దాని మీద కూడా మేము కంప్లైంట్ చేశాము, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దాని మీద కంప్లైంట్ చేశాము. ఈ రోజు NHRC మా పిటిషన్ స్వీకరించి అవతల వాళ్ళకి నోటీసులు పంపించింది. NHRC వాళ్ళు నోటీసు పంపించారు, దీని మీద దర్యాప్తు జరపమని చెప్పడం జరిగింది. మేము నెక్స్ట్ CBCID కూడా మేము లెటర్ రాస్తున్నాము. అసెంబ్లీ ఇవాళ వీడియో చూసారా మీరు? ఇవాళ వీడియోలో ఏముంది? అసెంబ్లీ స్పీకర్ సాక్షిగా కూడా ఈ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు అతను. అవును, ఫోన్ అసెంబ్లీలో ఆయన కూర్చున్నప్పుడు ఆ వీడియోని ఏ చేయటం కుదిరిద్దా? డీప్ సీక్ చేయడం కుదిరిద్దా? ఏంటంటే ఇది? సరే మీరు చెప్పింది కరెక్టే, సరే అభ్యంతరకరమైన వీడియోలు ఉన్నాయని వదిలేద్దాం, అది వదిలేద్దాం. సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళిద్దరి మధ్య అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి,
సార్ మీరు అన్నట్టుగానే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏదో సంథింగ్ సార్ మనకు అవసరం లేదు అంటే దాన్ని అంటే వాడిని చూపించి ఈమె బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అసెంబ్లీలో స్పీకర్ సాక్షిగా ఆయన చాట్ చేస్తున్నాడు. మరి దీంట్లో వాళ్ళు చెప్తున్నారు అదే ఇప్పుడు అలాంటి వీడియోస్ రికార్డ్ చేసి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తోంది అని దానికి ఒక డాట్ కనెక్ట్ చేసే దగ్గర 25 కోట్లు అడిగింది అన్నదాన్ని డాట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ డాట్ని కనెక్ట్ చేసే క్రమంలో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మాత్రం నా క్వశ్చన్. అది అవి ఎందుకు రికార్డ్ చేసుకోవాలని దాని ప్రశ్న అదేం కాదు, ఎందుకంటే తన ఇష్టం అది. సార్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం నా ఫోన్ నా ఇష్టం, నేను రికార్డ్ చేసుకుంటే ఏమైనా చేసుకుంటా, సేఫ్ సైడ్. ఇన్ని వీడియోలు ఉండబట్టే అమ్మాయి సేఫ్ సైడ్ అయింది. ఈరోజు ఈ వీడియోలు రాకపోతే మీరు ఆమెను ఎవరైనా సార్ రక్షించగలుగుతామా? ఒక మహిళకి రక్షణ ఏంటంటే ఈరోజు ఫోనే కదా. ఒకటి ఇంకొక మరి కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, అంటే యాక్చువల్గా మీరు మన వాళ్ళని చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నా, అందరూ నా బంధుమిత్రులు, చుట్టాలు, స్నేహితులు, నాకు కావాల్సిన వాళ్ళని నేను చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నా. ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈమె ముందుగానే వెళ్ళి రూపానందరెడ్డి గారికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పింది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేసింది. ప్రతి ఎవిడెన్స్ అమ్మాయి దగ్గర ఉంది, పిన్ టు పిన్ ఎవిడెన్స్ ఉంది. బాబు నన్ను వదిలేరా బాబు, నాకు చిన్నపిల్లలు ఉన్నాడు, నా బతుకు నేను బతుకుతాను కూడా ఇతను వదలకుండా వెంటబడి వేధిస్తే చివరికి తప్పని పరిస్థితుల్లో కొన్ని చేయాల్సి వచ్చింది. నేను ఓపెన్గా చెప్తున్నా. కావాలంటే మనం ఈ విషయం చెప్పమని నేను చెప్పినప్పుడు ఆ రోజు ప్రెస్ క్లబ్ లో రసాబస అయింది కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది, అమ్మాయి కూడా చెప్పలేకపోయింది. ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. ఈ రోజు మా దగ్గర ఎవిడెన్స్ లేకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు మా పిటిషన్ ఎందుకు స్వీకరిస్తారండి? సింపుల్ లాజిక్. ఒకటి ఇది అయిపోయింది. ఉమెన్ కమిషన్ వారు కూడా మా పిటిషన్ మీద రివ్యూ జరుగుతుంది, 2 రోజుల్లో మీకు అది కూడా నేను ఇస్తాను. సరే అది వదిలేద్దాము. ఎప్పుడైతే ఈమె చంద్రబాబు నాయుడు గారిని కలవటం వాస్తవం కాదా, కలిశారు. ఇది ఇప్పుడు మీడియాకి రాకముందు స్టోరీ నేను చెప్తున్నాను. 15 రోజుల క్రితం పండగ రోజు, కనుమ రోజు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఊర్లో వెళ్ళి కలవటం ఇవ్వటం వల్ల అది కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మీకు నేను పంపిస్తాను. తర్వాత నేను ఎస్పీ గారు మాకు నోటీస్ పంపించారు, ఏమని మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో రైల్వే కోడ్ SHO ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. మేము అన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చి 2-3 రోజుల్లో డైరెక్ట్ మేము మా డివైస్ కానీ అన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ చూపిస్తాం. ఎందుకు రికార్డ్ చేశారు అంటే రక్షణ కోసం రికార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆయుధం ఏంటంటే ఈ రోజు తప్పుడు ఉద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది, తప్పుడు ఉద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి సో అందుకనే ఈ పాయింట్ వస్తుంది. సరే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పండి మీరు. ఇప్పుడు తను ఈ మొత్తం ఇష్యూలో దాదాపుగా 15-16 నెలల నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది, కానీ ఆ మొత్తం ఇష్యూ లాస్ట్ ఒక 1 మంత్ నుంచే చెడిపోయింది అన్నది తను చెప్తున్న స్టేట్మెంట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. అంటే 15 నెలల పాటు నమ్మి అతనితో ట్రావెల్ చేసిన వ్యక్తి 1 నెల రోజుల్లోనే ఈ స్థాయిలో అంటే ఆ మొత్తం ఆ ఇష్యూస్ అన్నింటినీ బయట తీసుకొచ్చేసి సాక్ష్యాధారాలు నేను బయట పెడితే తప్ప నేను దీన్ని నిరూపించుకోలేను అనే స్థాయికి ఆమె ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నాను మీరు? దాని మీద ఉన్న డిస్కషన్ జరిగింది మీ మధ్యలో? సార్ ఒకటి సార్, అతను పెట్టి హింస ఎందుకంటే వినండి సార్, ఒక మహిళ ఫస్ట్ బలవంతం చేశాడు, ఆ విషయంలో ఆమె చెప్తాం అనుకుంటే వద్దులే అనుకున్న తర్వాత మళ్ళీ అలా భార్య అతను ఏం చేశాడంటే తెలివిగా భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేసి డైవర్స్ వేయించారు. మీకు కావాలంటే డైవర్స్ పిటిషన్ నేను పంపిస్తా, బద్వేల్ కోర్టులో స్టిల్ పెండింగ్, రేపు 27వ తారీఖు నాడు లాస్ట్ వాయిదా ఉంది, మ్యూచువల్ డైవర్స్ వచ్చేస్తాయి. నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, మభ్య పెట్టాడు. సో మీకు తెలుసు BNS సెక్షన్ ప్రకారం పెళ్లి చేసుకుని మోసం చేస్తే ఏ సెక్షన్ అనేది మీకు తెలుసు. సో దాని ప్రకారం నమ్మింది. తర్వాత హ్యాండ్ ఇచ్చేసాడు. హ్యాండ్ ఇచ్చినప్పుడు బాబు వద్దు బాబు, సరే హ్యాండ్ ఇచ్చావు కదా, నీ బతికేది నువ్వు బతుకు, ఇక అయిపోయింది, నీకు నాకు కథం లేదని చెప్పేసి మీరు కావాలంటే మీకు BRK ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వెళ్ళండి రూపానందరెడ్డి గారిని కానీ ఆమె ఎవరన్నా కలిసిందో లిస్ట్ ఇస్తుంది, వాళ్ళందరూ పోయి అడగండి, వాళ్ళ దగ్గర CC కెమెరాను తెప్పించండి, మీరు ఎంక్వైరీ చేయండి. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నా. ప్రతి 22లోనో 21లోనో ఆల్రెడీ డివోర్స్ అయిపోయినాయి, ఇప్పుడు డివోర్స్ కేసు పెండింగ్ లో ఉంది అన్నది కూడా దుష్ప్రచారమే అన్నట్టు ఒక మాట ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది దాని ఫ్యాక్ట్స్ తెలియాలి, ఎందుకంటే దాన్ని కూడా ఐ థింక్ 2001లోనే ఆమెకి ఎప్పుడో డివోర్స్ అయిపోయినాయి, కేవలం దీన్ని ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది. అది కాదు చెప్తారు అది ఎప్పుడు అన్నారు మీరు? 2018 సార్, అది 7 years అయిపోయింది కదా, లిమిటేషన్ దాటిపోయింది. ఇప్పుడు చూపించిన ఉపయోగం ఏమిటి దానికి? లిమిటేషన్ దాటిపోయిన తర్వాత 7 years దాటితే లిమిటేషన్ ఎందుకుంటే సార్, అది పనికిరానిది కదా, అది యూజ్లెస్ అయిపోయింది. అసలు దీనికి దానికి ఏం సంబంధం సార్? ఒకటి. రెండోది మీకు ఒకటి చెప్తున్నా సార్, ఏదన్నా కానీ దుష్ప్రచారం అయినా మంచి ప్రచారం అయినా పక్కన పెడదాం సార్, ఇన్వెస్టిగేషన్ చేయండి. FIR ఎందుకు ನೀವು నమోదు చేయట్లా శ్రీధర్ పైన? సార్ ఒక బాధితురాలు వెళ్ళి అయ్యా నాకు అన్యాయం జరిగినప్పుడు కనీసం 0 FIR అయినా నమోదు చేయాలి కదండి. అవును, మరి అది లేకుండా ఎట్లా? ఇప్పుడు 0 FIR నమోదు చేయండి సార్, మేము రెడీగా ఉన్నాం కదా, మీకేం ప్రాబ్లము? ఇన్వెస్టిగేషన్ చేయండి. 7వ తారీఖు నాడు మీరు ఆధారబాద్ అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పటికప్పుడు కంప్లైంట్ ఎలా FIR కడతారండి?